రాష్ట్రంలో మెడికల్ మాఫియాను అరికట్టి ప్రజారోగ్యాన్ని కాపాడండి. సిపిఐ ఫిబ్రవరి 14న జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద నిరసన జయప్రదం చేయండి. మధురవాడలో శుక్రవారం గోడ పత్రిక ఆవిష్కరణ చేసిన సిపిఐ నాయకులు రాష్ట్రంలో రాజ్యాంగం ప్రజలకు కల్పించినటువంటి ఆరోగ్యంపై స్పష్టంగా ఉన్నప్పటికీ మెడికల్ మాఫియా ఈ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య జీవన స్థితిగతులను అతలాకులతరం చేస్తుంది. ఏమాత్రం అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్తే వాడి జీవితం సర్వనాశనం అయిపోయినట్టే లెక్క. అవసరం లేనటువంటి రక్త పరీక్షల దగ్గర నుండి స్కానింగ్ల దగ్గర నుండి లైసెన్సులు లేని అర్హతలు లేని ల్యాబ్లు కూడా కంట్రోల్ చేయనటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పరిపాలన సాగిస్తున్నారు. ఇది అత్యంత దుర్మార్గమైన చర్య. మన భారత రాజ్యాంగంలో విద్య వైద్యం ప్రాథమిక హక్కుగా కల్పించబడింది. అయినప్పటికీ వైద్యాన్ని కార్పొరేట్ హాస్పిటల్ యజమానులు అలాగే మెడికల్ మాఫియా మందుల కంపెనీలు ఫార్మా కంపెనీలు ₹1 ఖరీదు కలిగినటువంటి ట్యాబ్లెట్ ₹10 అమ్మడం, ₹10 ఖరీదు కలిగినటువంటి మందులు ₹1000 అమ్మడం. ఈ విధంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఆస్తులు ధ్వంసం అయిపోతున్నాయి తప్ప ఎవరికి ఆరోగ్యాలు బాగుపడటం లేదు. ఈ మొత్తం మాఫియాని అరికట్టవలసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ డ్రగ్ మాఫియాని తనిఖీలు నిర్వహించి సరైన చర్యలు తీసుకోవలసినటువంటి అధికారులు కూడా కాసులకు కక్కుర్తిపడి 6 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరోగ్యాలు సర్వనాశనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సిపిఐ ఆధ్వర్యంలో రేపు ఫిబ్రవరి 14వ తేదీన అన్ని జిల్లాల్లో రాష్ట్రంలో ఉన్న 28 జిల్లాల్లో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ మెడికల్ మాఫియాని అరికట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలన్న నినాదంతో నిరసనలు నిర్వహించి జిల్లా కలెక్టర్ గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వినతిపత్రాలు ఇస్తాం. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని రాష్ట్రంలో జరుగుతున్న ఈ మాఫియా దోపిడీని అరికట్టేందుకు ప్రోత్సాహం చేయాలని మీరందరూ పాల్గొని జయప్రదం చేయాలని మీ ద్వారా ప్రజానీకాన్ని సిపిఐ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. గవర్నర్ బడ్జెట్ ప్రసంగం చాలా ప్రేరణ ఇచ్చిందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనసభలో ఆయన చర్చించారు. వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా గవర్నర్ ప్రసంగం సాగింది అన్నారు. గెలిపించి ఈ నేలకి సేవ చేసిన భాగ్యం కలిగించినందుకు 5 కోట్ల రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞత చేతులెత్తి నమస్కరిస్తున్నాను. రాష్ట్ర ప్రజలకి అండగా నిలబడుతున్న టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులకి, కార్యకర్తలకు కూడా నేను నమస్కరిస్తున్నాను. నీలో సాహసం ఉంటే దేశం అంధకారంలో ఉంటుందా అని కవి శేషేంద్ర గారు రాసిన మహావాక్యానికి నిలువెత్తు ప్రతిరూపం భారతదేశ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. వారు అందిస్తున్న సహకారానికి ఎన్డీఏ కూటమి తరఫున, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రథమ పౌరులు, రాజ్యాంగ సంరక్షకులు, రాజ్యాధినేత జస్టిస్ ఫార్మర్ సుప్రీంకోర్టు జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ గారు చేసిన బడ్జెట్ ప్రసంగం చాలా ప్రేరణ ఇచ్చింది. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసింది. వికసిత్ భారత్లో భాగంగా వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సాగింది. గౌరవ రాజ్యపాలకులు శ్రీ అబ్దుల్ నజీర్ గారు బడ్జెట్ ప్రసంగం వింటున్నంతసేపు ఆద్యంతం భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు మాటలే నా మనసులో మెదిలినాయి. వారు అన్న మాటలు, భారత్ నీడ్స్ ఎ గవర్నమెంట్ దట్ కేర్స్, భారత్ నీడ్స్ ఎ గవర్నమెంట్ దట్ విల్ రీచ్ అవుట్ టు ద లాస్ట్ పర్సన్ ద లాస్ట్. ఆ స్ఫూర్తితోనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో నడుస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దివ్యాంగులకి ఇచ్చే పెన్షన్లు 3,000 నుంచి 6,000కి చేశారు. మంచం నుంచి లేవలేని దివ్యాంగులకి 6,000 నుంచి 15,000 అందిస్తున్నారు. సామాజిక పెన్షన్లు 3,000 నుంచి 4,000కి పెంచారు. రాష్ట్ర వ్యాప్తంగా 63.25 లక్షల మందికి ఈ పెన్షన్ల ద్వారా 2,738 కోట్ల రూపాయలు అందజేస్తున్నారు. ప్రతి విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున
67 లక్షల విద్యార్థులకు సంబంధించి 42 లక్షల తల్లుల ఖాతాల్లోకి నేరుగా 10,000 కోట్లు జమ చేశారు. మెగా డిఎస్సి ద్వారా 16,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయటం, మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ పెట్టడం, విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకానికి అపరాన్నపూర్ణ మహాతల్లి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టేందుకు గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. మనకి అన్నం పెట్టే రైతాంగం కష్టాలు, కౌలు రైతుల కన్నీటి కథలు, అప్పులు, మరణాలు విన్నప్పుడల్లా ఆధునిక మహాభారతంలోని పంక్తులు జ్ఞప్తికి వస్తాయి. పొలాల కోరిక ఏమిటి? పంటలు పండించి మనిషి ఆకలి తీర్చాలనే కదా అని దున్నే రైతు అనుకుంటా ఉంటే, అందరి ఆకలి తీర్చడం కోసం దుక్కి దున్నే నాకు నా ఆకలి ఎలా తీర్చుకోవాలో నాకు తెలియడం లేదు. నా బతుకొక సున్నా కానీ నడుస్తున్నా. చెట్టుగా ఉంటే ఏడాదికి ఒక వసంతమన్నా దక్కేది, కానీ మనిషిని అన్ని వసంతాలు కోల్పోయానని రైతు బాధపడతా ఉంటే, అలాంటి అన్నం పెట్టే రైతాంగాన్ని గత ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం. జగన్ పై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలోని 5 ఏళ్లు జరిగింది మామూలు విధ్వంసం కాదని ఆరోపించారు. తనలాంటి వాళ్ళు ఎంతో మంది నాకు కన్నీళ్లు పెట్టుకున్నారంటే వైసీపీ పాలన ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చన్నారు సీఎం. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారు, బాలయ్య గారు ఇద్దరు వచ్చారు. వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు బయటపోయి ఏది ఏమైనా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒకటి కూడా డివైడ్ కావడానికి వీల్లేదు, మేము పొత్తు పెట్టుకుంటామని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పుకునే వ్యక్తి. ఆ తర్వాత బీజేపీ అందరం కూడా కలిసి ఎన్డీఏ కూటమిగా ఏర్పాటు చేశాం. అయితే ఆ దేశం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజలు ఎప్పుడు కూడా మనల్ని వాచ్ చేస్తూ ఉంటారు, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. తెలుగుదేశం పార్టీ ఎన్నో విజయాలను చూసాం, కానీ 2024లో స్ట్రైక్ రేట్ మీరు చూస్తే 94% దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున అభ్యర్థులు గెలిచింది మొదటిసారి. అలాంటి మ్యాండేట్ ఇచ్చారు. ఇప్పుడే విష్ణుకుమార్ రాజు గారు చెప్పారు, అందరిలో ఉండాలి, అది నా మైండ్లో ఉండాలి, నీకుండే సభ్యుల మైండ్లో ఉండాలి, అందరి మైండ్లో ఉండాలి. తిరిగి వాళ్ళని ఏ విధంగా మనం ఆదుకోగలుగుతాం అని నిత్యం ఆలోచించాల్సిన అవసరం ఉంది. 20 నెలల దిశ. పవన్ కళ్యాణ్ గారు 21 నెలలు అన్నాడు, కానీ నేను రోజు కూడా చెప్పబెట్టుకుంటున్నా. కరెక్ట్గా ఈ నెల 14వ తారీఖు ఈ గవర్నమెంట్ వచ్చి 20 నెలలు అవుతుంది, పూర్తవుతుంది. ఇంకా 4 నెలలు ఉంది 2 సంవత్సరాలకి మనం. అయితే ఆ దశ ఈ 20 నెలల్లో నేను 4వసారి ముఖ్యమంత్రి. ఈరోజు ఈ డెవలప్మెంట్ అంతా చేయగలిగామంటే నేను అందరిని అభినందిస్తున్నా. ప్రత్యేకంగా ఢిల్లీలో ఉండే కేంద్ర ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దేశ వెంటిలేటర్ పైనుండే ఆర్థిక వ్యవస్థ ఆ సమయంలో కానీ ఆక్సిజన్ ఇవ్వకపోతే ఏమవుతుందో మనందరూ తెలుసు. అలాంటి సమయంలో పూర్తిగా ఆదుకున్నటువంటి గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష. అయితే వాళ్ళు సపోర్ట్ చేసిన అధ్యక్ష, ఇక్కడ మనలో ఐకమత్యంగా ఉండి మనం ముందుకు పోకపోతే ఈ ఫలితాలు వచ్చేటివి కాదు. అటు సపోర్ట్ తీసుకుని మనం అందరం కూడా ఒకే మాట మీద ముక్త కంఠంతో 20 నెలలుగా 3 పార్టీలైనప్పటికీ ఎక్కడా భేదాభిప్రాయాలు లేకుండా సమైక్యంగా ఒక పర్పస్ కోసం పనిచేశాం. కాబట్టి నేను ఊహించిన దానికంటే ఎక్కువ అభివృద్ధి అయ్యే పరిస్థితి వచ్చింది. ఈరోజు మీరు చూసిన ప్రదేశ సమిక్షేమం చాలా మంది నన్ను అడిగారు, మీరు చేయగలుగుతారా, డబ్బులున్నాయా? 15వ టీఎస్ఆర్ ఆధ్వర్యంలో 41వ మహాకుంభాభిషేకం సాగర తీరాన పండుగ వాతావరణాన్ని తలపించేలా మహాశివరాత్రి వేడుకలు, పవిత్ర జలాలు, పళ్ళ రసాలతో శివలింగానికి భక్తులతో అభిషేకం. ఉత్సవ కన్వీనర్ తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్. కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ టి సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలో విశాఖపట్నం ఆర్కే బీచ్ సాగర తీరాన మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 15న ఆదివారం 41వ మహాకుంభాభిషేకం నిర్వహించనున్నట్లు ఉత్సవ కన్వీనర్ తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ తెలిపారు. శుక్రవారం ఉదయం టీఎస్ఆర్ బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
విశాఖపట్నం ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, ఈ ప్రాంతానికి ప్రకృతి వైపరీత్యాల వలన ఎటువంటి ఆపద కలగకూడదనే సంకల్పంతో 40 ఏళ్ల క్రిందట డాక్టర్ టి సుబ్బరామిరెడ్డి ఆర్కే బీచ్ వద్ద మహాకుంభాభిషేకానికి శ్రీకారం చుట్టారని వివరించారు. ప్రతి ఏటా అంగరంగ వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారని, అదే ఆనవాయితీతో ఈ ఏడాది కూడా ఆర్కే బీచ్ వద్ద మహాకుంభాభిషేకానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. జనసేన నాయకులు బెహ్రా భాస్కర్రావు మాట్లాడుతూ, సాగర తీరాన పండుగ వాతావరణాన్ని తలపించేలా మహాశివరాత్రి వేడుకలు ప్రతి ఏటా నిర్వహిస్తున్న డాక్టర్ టి సుబ్బరామిరెడ్డి అభినందనీయులన్నారు. శివభక్తులు గారు ఒకటే చెప్పారు సుబ్రహ్మణ్య గారు, ఇది విశాఖపట్నంలో మీరు చేస్తే విశాఖపట్నం ప్రజలకి మంచిదని, ఎటువంటి ఆటంకాలు రాకుండా విశాఖపట్నం అవుతారని చెప్పి మనం చేశారు. క్రమం తప్పకుండా సుబ్బరామిరెడ్డి గారు ఆచరిస్తున్నారు. మరి ఇవాళ మనం చూసాం, విశాఖపట్నంలో హుదూద్ తుఫాన్లు వచ్చినా, ఎన్నో ప్రజలు వచ్చినా, కేవలం విశాఖపట్నంలో మనం చేసిన ఇలాంటి కార్యక్రమం వల్ల విశాఖపట్నం ఏమి కాకుండా ఇన్నాళ్ళు ప్రశాంతంగా మేము ఒకటే పిలిపిస్తున్నాం, రేపు 15. ఎందుకంటే చాలా మంది నేవీ మేళ వల్ల ఆటంకం వస్తుందని చెప్పి అనుకున్నారు. కానీ నేను స్వయంగా కలెక్టర్ గారి దగ్గరికి, అలాగే నేవీ కమాండర్ మనోజ్ కుమార్ కట్టడం జరిగింది. వాళ్ళు ఒకటే చెప్పారు, డెఫినెట్ గా నేవీ కమాండర్ మనోజ్ కుమార్ ఒకటే అన్నారు, మేము ఈ కార్యక్రమం ఆపం, నేను కూడా శివభక్తుల్ని, డెఫినెట్ గా మేము అడ్జస్ట్ చేసుకుని మీకు కోఆపరేట్ చేస్తా అని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. కలెక్టర్ గారికి ఇదే విషయం చెప్పడానికి ఫోన్ చేసి మాట్లాడారు, మీరు సపోర్ట్ అని చెప్పారు. డెఫినెట్ గా వీఆర్ థ్యాంక్ఫుల్ టు ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అందరికీ. రేపు ఎందుకంటే ప్రతి సంవత్సరం సుబ్బరామిరెడ్డి గారు భక్తుల చేత అభిషేకం చేస్తారు, అది క్రమం తప్పకుండా ఈ సంవత్సరం కూడా భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేస్తూ మనం చేస్తున్నాం. డెఫినెట్ గా ఆ రోజు మధ్యాహ్నం హోమం, సాయంకాలం కార్యక్రమం కూడా ఉంది. అసలు డెఫినెట్ గా ఇది ఎందుకంటే ఏమీ ఆశించకుండా సుబ్బరామిరెడ్డి గారు 41 సంవత్సరం ప్రజలు బాగుండాలి, నేను ఏదైతే విశాఖ దత్తత తీసుకున్నానో నా ప్రాంతం సుభిష్టంగా ఉండాలని చెప్పి ఆయన నిరంతరం పోరాడుతున్నారు. ఎందుకంటే ఇది అందరికీ రాదు ఇలాంటి ఉదయం. మరి నిజంగా భగవంతుడు ఆయనకి ఇచ్చిన మంచి ఉదయం విశాఖపట్నంలో చేస్తున్న పుణ్యం, అదృష్టం మనం చేస్తాను. డెఫినెట్ గా రేపు 15వ తారీఖుని ప్రజల్ని, శివభక్తుల్ని అందరినీ మీ అందరికీ నమస్కారం. అందరూ 10:30-11 ప్రాంతానికి అందరూ దయచేసి మీ యొక్క ప్రయత్నంతో 11 గంటలకే మొదలు పెట్టారు. నాకు తెలుసు గత 40 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం ఇంత అమోఘంగా జరగటానికి కారణము భక్తులే కాదు, మీలాంటి మీడియా మిత్రులు కూడా చాలా ప్రోత్సహించి ఈ కార్యక్రమానికి ఉన్న విశిష్టత ప్రతి ఒక్కరూ మీ ఛానల్స్ ద్వారా, మీ న్యూస్ ప్రింట్ ద్వారా తెలియటం జరిగింది. చాలా మందికి ఉన్నది ఈ ఏడాది 41 మహాకుంభాభిషేకం చేయగలమా లేదా. జీవీఎంసీ 76వ వార్డు స్వతంత్ర నగర్ వద్ద ఉన్న డంపింగ్ యార్డ్ వివాదం రోజు రోజుకు వేడెక్కుతుంది. ప్రజాప్రతినిధులు తమ గోడును పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. తాజాగా 16 గ్రామాలు చేపట్టిన నిరవధిక ఆందోళనకు వాయిస్ ఆఫ్ గాజువాక ప్రతినిధులు మద్దతుగా నిలిచి స్థానికులతో కలిసి నినాదాలు చేశారు. డంపింగ్ యార్డ్ను తరలించాలని కొన్నాళ్లుగా ఆయా గ్రామాల ప్రజలు మొత్తుకుంటున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడ్డారు. దుర్గంధంతో ఊపిరాడక రోగాల బారిన పడుతున్న ప్రజల బాధను నేతలు అర్థం చేసుకోవాలని కోరారు. నియోజకవర్గ ఎమ్మెల్యే స్థానిక కార్పొరేటర్ తలుచుకుంటే ఒక్క రోజులోనే డంపింగ్ యార్డ్ను తరలించవచ్చని, ఆ పని ఎందుకు చేయడం లేదో అర్థం కావడం లేదన్నారు. వాయిస్ ఆఫ్ గాజువాక ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటూ పోరాటం సాగిస్తుందని ప్రతినిధులు చిక్కా సత్యనారాయణ, టీవీ నాగేశ్వరరావు, హిమంత్, లక్ష్మణ్ తదితరులు తెలిపారు. పారిశ్రామిక ప్రాంతంలో రోజు రోజుకి పొల్యూషన్ పెరిగిపోతుందని అందరికీ తెలిసిందే. దీని మీద ఎటువంటి చర్యలు తీసుకున్నప్పటికీ కూడా పరిష్కారం మాత్రం దొరకట్లేదు. ప్రభుత్వాలు కానివ్వండి, మున్సిపాలిటీ కానివ్వండి, కార్పొరేటర్ కానివ్వండి చెప్తున్నారు, అయిపోతుంది అంటున్నారు, కానీ ఇప్పుడు ఏ సమస్య తీరలేదు. ఎస్పెషల్లీ పొల్యూషన్ సంబంధించిన విషయం. గతంలో మనం గంగలో పోటీ అనుకున్నాం, తర్వాత ఈ మధ్య అంబుజా సిమెంట్ అన్నారు. ఇవన్నీ పక్కన పెడితే రోజు నిత్యం మార్నింగ్ టు ఈవినింగ్ మన అందరూ ఫేస్ చేసే పొల్యూషన్ కారకం మన డంపింగ్ యార్డ్. డంపింగ్ యార్డ్ ఏదో 10 కోట్లు ఖర్చు పెట్టి ఏవో చేసామన్నారు, అదంతా తూతూ మాత్రమే తప్ప మాకైతే నిక్కచ్చమైనటువంటి ప్రధానమైనటువంటి సమస్య పరిష్కారం కాలేదు. రోజు ఇది ఒక్క ఈ 16 గ్రామాల ప్రాంతాలే కాదు, గాజువాక మా ఉడా కాలనీ కావచ్చు, పక్కన చైతన్య అందరికీ కూడా ఈ డంపింగ్ యార్డ్ వల్ల ఇబ్బందులు పడుతున్నాం. దీన్ని తరలించాలని చాలా ప్రపోజల్స్ ఉన్నప్పుడు కూడా ఏది కార్యరూపం దాల్చట్లేదు. లాస్ట్ టైం మన ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు అక్కడ ఎక్కడో స్థలం కేటాయించారు, కలెక్టర్ గారి దృష్టిలో ఉండేది. ఆ స్థలం కేటాయించగానే ఇక్కడ తరలించామని కూడా కొన్ని రోజుల్లో చెప్పారు. ఎవరేం చెప్పినప్పుడు కూడా ఇప్పటికీ
సమస్య అలాగే ఉండిపోయింది. ఎటువంటి కదలిక లేదు. ప్రతిరోజు మాత్రం ఈ ప్రజలు ఇక్కడ బాధపడుతూ ఏదో రకాలుగా ఉద్యమాలు చేయడం, వాళ్ళని అందరినీ కలుపుకుని ఉద్యమం చేయడం జరుగుతుంది తప్ప ఎప్పటికైనా సరే ఇది ఒక ఆఖరి పోరాటంగా తీసుకుని ఈ సమస్యని పుష్టి పెడతారని ఆశిస్తూ ఈ డంపింగ్ యార్డ్ మాత్రం వెంటనే సాధ్యం త్వరలో రేపు రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ లోపలనే ఈ డంపింగ్ యార్డ్ తరలించి ప్రజల మద్దతు పొందుతారని ఆశిస్తున్నాం. నమస్కారం. ఈ రోజున ఇక్కడ డంపింగ్ యార్డు మరియు గంగవరం పోర్టుపై కాలుష్యం పైన ఈవేళ అఖిలపక్ష సమావేశం జరిగింది. ముఖ్యంగా ఈ డంపింగ్ యార్డ్ అనేది 13 సంవత్సరాలు అయినప్పటికీ అప్పటి నుంచి కూడా ఏవో మొదట్లో చిన్న చిన్న లారీలు వస్తాయని అనేవారు. ఇప్పుడైతే కంటిన్యూగా రాక పోక ఎక్కువైపోయి ఈ స్మెల్ దుర్వాసన భరించలేనంతగా ఏర్పడడం వల్ల కార్యక్రమాన్ని ఈ డంపింగ్ యార్డుని ఎత్తేయాలి అనే ఒక ఆలోచన వచ్చింది. అయితే దీనికి అధికారులు ఎన్నా సరే రాజకీయ పరిష్కారమే కావాలి. దీనికి ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు అత్యధిక మెజారిటీతో నెగ్గారు. విశాఖ విద్యార్థులకు ఇచ్చిన మాట ప్రకారం మంత్రి నారా లోకేష్ 1200 కోట్లు ఫీజు రియంబర్మెంట్ బకాయిలు విడుదల చేసినందుకు విశాఖలో విద్యార్థుల సంబరాలు. విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో సంబరాలు. బెలూన్లు ఎగరవేసి కేక్ కట్ చేసి సంబరాలు చేసిన కూటమి నాయకులు. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసినందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లకు ధన్యవాదాలు తెలిపిన విద్యార్థులు. కూటమి ప్రభుత్వంలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారంటున్న విద్యార్థులు. పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదలతో తమ కుటుంబానికి ఆర్థిక ఉపశమనం కలుగుతుందని చెబుతున్న విద్యార్థులు. సంబరాలలో పాల్గొన్న టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు చోడే వెంకట పట్టాభిరామ్, కూటమి నాయకులు విద్యార్థులకు ఇచ్చిన మాట ప్రకారం 1200 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ ను విడుదల చేసిన మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదాలు. గత వైసీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించింది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయో సుమారు 1200 కోట్ల రూపాయలు చెల్లించిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని నారా లోకేష్ గారిదని మీ ద్వారా తెలియజేసుకుంటూ విద్యార్థుల భవిష్యత్తులు ఆధారపడి ఉన్న ఈ అంశంపై విద్యార్థుల భవితనే తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ముందుకు వచ్చిన లోకేష్ బాబు గారికి అందరం కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. చూడండి, చెప్పే చిన్నపిల్లలు స్టూడెంట్స్ ఎంత ఆనందంగా ఉన్నారో. మరి వాళ్ళందరూ కూడా లోకేష్ బాబు గారికి తమ హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. ఈ కార్యక్రమంలో మీరు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చెయ్యాలి. ఈ భవితని తీర్చిదిద్దే సంకల్పంతో ఉన్న మీ దీక్ష నెరవేరాలి. ఈ రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్లాలి, అభివృద్ధి నడిపించాలన్న ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి కృషి, మరి పవన్ కళ్యాణ్ గారి సహకారం, మీరు చూపుతున్న చొరవ, మోడీ గారు ఇస్తున్న సహకారంతో మరి రాష్ట్రం సర్వముఖాభివృద్ధి పొంది ఇప్పుడే నిన్న కూడా ఒక సెంట్రల్ మినిస్టర్ గారు చెప్పారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇస్ గోయింగ్ ఇన్ రైట్ ట్రాక్ అని చెప్పేసి ఖచ్చితంగా అభివృద్ధి పదంలో, ఎందుకంటే సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళగా తీసుకెళ్తున్న కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ సర్వముఖాభివృద్ధిగా అభివృద్ధి చెందుతా ఉంది. ముఖ్యంగా మనకి విశాఖపట్నం మీ అందరికీ తెలుసు. విశాఖపట్నంలో ఎన్ని సంస్థలు పెట్టుబడి పెట్టి రాబోతున్నాయో, గూగుల్ లాంటి ప్రముఖ సంస్థలు, కాగ్నిజెంట్ కానీ, టీసీఎస్ కానీ, లేదా రిలయన్స్ డేటా సెంటర్ కానీ, లేదా సిఫీ కానీ, అనేక సంస్థలు, లేదా అక్కడ స్టీల్ ప్లాంట్ కానీ, మెటల్ స్టీల్ ప్లాంట్ కానీ, ఇలాంటి అనేక సంస్థలు రూపుదిద్దుకోబోతున్నాయి. అనేక ఉద్యోగ అవకాశాలు కల్పించబడబోతున్నాయి. ఈ ముఖ చిత్రం మారిపోతా ఉంది. ఉత్తరాంధ్ర ముఖ చిత్రం మారుతా ఉంది. భోగాపురం ఎయిర్పోర్ట్ తొందరలో ఓపెన్ చేయబడుతుంది. ఆల్రెడీ ట్రయల్ రన్ కూడా అయిపోయింది. మరి భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ రహదారులు కూడా ఈలోగా కంప్లీట్ అయిపోతా ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మా సమస్య పరిష్కరించండి. అల్లూరు సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గం అనంతగిరి మండలం ఎన్ఆర్పురం గ్రామ పంచాయతీలో 16 యాంబ్లెట్ విలేజెస్ ఉన్నాయి. ఈ 16 గిరిజన గ్రామాల ప్రజలకి 1975లో సుమారు 500 కుటుంబాలకు ప్రభుత్వం వారు డీ పట్టాలిచ్చి ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఫారెస్ట్ అధికారులు అది ఫారెస్ట్ ల్యాండ్ అని, ప్రభుత్వ భూమి కాదని రైతులను ఇబ్బందికి గురి చేస్తున్నారు. ఇదే విషయం పట్ల జిల్లా అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలను ఇస్తూ ఈ పంచాయతీకి రీసర్వే చేసి వారికి ఇచ్చిన డీ పట్టాలను రెవెన్యూ పరిధిలో తీసుకొని ఫ్రీ హోల్డ్ చేసి రాయితీగా భూమిని అప్పగిస్తారని కోరుకుంటున్నారు.
ఇప్పుడిప్పుడే ఈ పంచాయతీ టూరిజం డెవలప్మెంట్ అవుతున్న సమయంలో వారికి ఉపాధి కలుగుతున్న తరుణంలో సుమారు 50 ఏళ్ల తర్వాత ప్రభుత్వ భూమిని ఫారెస్ట్ భూమి అనడం భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ పంచాయతీ నాన్ షెడ్యూల్ అవ్వడం వలన ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ డీ పట్టాలు కూడా ఫారెస్ట్ భూమి అంటే ఇంకా ఇబ్బందులకు గురి అవుతామని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ రీసర్వే చేసి వారికి ఇచ్చిన డీ పట్టా ప్రభుత్వ భూమిని ఫ్రీ హోల్డ్ చేసి వారికి అప్పగించగలరని ప్రభుత్వానికి ఎన్ఆర్పురం గిరిజన రైతులు విజ్ఞప్తి చేసుకుంటున్నారు. నా పేరు కోటపతి శ్రీను సార్. నాది అల్లూరి జిల్లా అనంతగిరి మండలం ఎన్ఆర్పురం గ్రామ పంచాయతీ నుండి డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి నా యొక్క విన్నపము, అలాగే ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా నా ఒక విన్నపము సార్. ఇదిగో సార్, మా ఎన్ఆర్పురం పంచాయతీలో సుమారు 16 గ్రామాలు ఉన్నాయి సార్. 16 గ్రామాల్లో కూడా 1975లో పట్టా ఇచ్చి ఉన్నారు. అయినప్పుడు కూడా ఆ పట్టాలు మాత్రం ఇచ్చారు కానీ ఆన్లైన్ లో తప్పుదాలు చూపిస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా మా పట్టాల్లో ఉన్నది మాత్రమే మేము మాది అనుకుంటున్నాం కానీ ఈ పట్టాల్లో ఉన్నది మాది కాదంటూ చూపిస్తుంది సార్. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు వచ్చేసి మా పట్టాలని ఇచ్చి మాత్రం ఉన్నారు కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి యొక్క పట్టాలు మాత్రం ఫారెస్ట్ వాళ్ళు ఇది రెవెన్యూది కాదు, ఇది ఫారెస్ట్ వాళ్ళదని చెప్పేసి వాళ్ళు మాకు కొద్దిగా ఇబ్బందికరంగా చేస్తున్నారు. కాబట్టి శాఖ మంత్రి వారు మా యొక్క అడవి శాఖ మంత్రి వర్యులు మా యొక్క అడవి శాఖ డిపార్ట్మెంట్ వారిని పంపించి ఈ యొక్క ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేయిస్తారని నమ్ముతున్నాను సార్. అలాగే ఇప్పుడు ఇచ్చినటువంటి నా యొక్క విన్నపం ఏంటంటే, మా ప్రాంతంలో అయితే భూమిలో అయితే ఇచ్చి ఉన్నారు కానీ అది మా రైతులకి సరైన భూమి కాదని అనుకుంటున్నామండి. ఎందుకంటే ఒక ప్రాంతంలో నివసం ఉంటే ఇంకో ప్రాంతం వాళ్ళు సర్వే నంబర్ చూపిస్తుంది సార్. అలాగే ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే మీరు యొక్క బృందాన్ని